నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యోగాంధ్ర 2025 మాసోత్సవాల్లో భాగంగా పాకల బీచ్లో ఏర్పాటు చేసిన యోగాలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి స్వామి. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మందితో యోగా జరగనున్నట్లు వెల్లడించిన మంత్రి స్వామి. దక్షిణ బైపాస్లోని SGVS కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగిన పేస్ ఇంజనీరింగ్ కళాశాల 3వ గ్రాడ్యుయేషన్ వేడుకలు. అటానమస్ హోదా పొందిన తరువాత 3వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను జరుపుకోవడం గర్వకారణంగా ఉందని వెల్లడించిన పేస్ కళాశాల కార్యదర్శి మద్దిశెట్టి శ్రీధర్. ఇక వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మందితో యోగా జరగనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల్లో భాగంగా సింగరాయకొండ మండలం పాకల బీచ్లో ఏర్పాటు చేసిన యోగాలో మంత్రి స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ దామోదర్, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణలు యోగాసనాలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 1 ఇయర్ 1 హెల్త్ పేరుతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీ విశాఖలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నట్లు చెప్పారు. అదే రోజు 25,000 మంది పిల్లలు 125 సూర్య నమస్కారాలు చేయబోతున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 9.60 లక్షల మంది యోగాంధ్ర యాప్లో నమోదయ్యారన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగంగా చేసుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలన్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ యోగాను మన జీవితంలో భాగం చేయడంతో పాటు యోగా యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహిస్తుందన్నారు. మంచి ఆరోగ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇచ్చే యోగాను ప్రతి ఒక్కరూ సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆయుష్ ఆర్డీడీ పద్మజాతి, పశుసంవర్ధక శాఖ డీడీ రవికుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, మెప్మాపిడి శ్రీహరి, డిపిఓ వెంకటనాయుడు, డిఎస్డిఓ రాజరాజేశ్వరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు, ప్రజలు పాల్గొన్నారు. ఒక సైకిల్ మరలా కుడి ముక్కుతో వదిలిపెట్టారు. కుడి ముక్కుతోనే తీసుకోండి. బ్రొటన వేలతో మైక్ బాగా డిస్టర్బెన్స్ ఉంది. రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. టేక్ ఎ లాంగ్ బ్రేక్. ఒక 10 సార్లు దీర్ఘమైన యోగా మార్గాన్ని మనకు అందించడం జరిగింది. అందులో భాగంగా 5 నిమిషాల్లో కంప్లీట్గా ప్రోగ్రామ్ అయిపోతుంది. మీరు ఉన్న చోటనే థ్యాంక్స్ మన ఎస్ఐ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్కరుగా ఉన్నారు. మే 21 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ సాగర తీరంలో ఆర్కే బీచ్లో యోగాని కార్యక్రమాన్ని చేస్తారు. వారితో పాటుగా విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ప్రదేశాల్లో 2 కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ జరుగుతాయి, చేపడుతున్నారు.
25,000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతాయి. అదేవిధంగా బీచ్లో మనం కాళికా మాత టెంపుల్ దగ్గర నుండి భీమిలి వరకు 29 కిలోమీటర్ల మేర ఒకటే స్ట్రెచ్ కూడా మనము ఈ యోగా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది యోగా అనేది ప్రజలందరి యొక్క ఆరోగ్యానికి ఉన్నది, భారతీయ యొక్క సాంప్రదాయాల్లో భాగస్వామ్యమైంది. దీన్ని తిరిగి మనం కొనసాగించడం, వన్ ఎర్త్ అదేవిధంగా వన్ హెల్త్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం యోగాంధ్ర మనం పూర్తి చేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా రేపు 21వ తేదీ ఈ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా భాగస్వాములైనటువంటి కార్యక్రమంలో పాల్గొని 21 జూన్ను యోగాంధ్ర అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రాష్ట్రంలో వైజాగ్లో గౌరవ పిఎం గారు అదేవిధంగా సీఎం గారు పార్టిసిపేట్ చేస్తారు. సో దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లొకేషన్స్లో ఒకే రోజు ఒకే టైంలో యోగా చేసి అది గిన్నెస్ రికార్డ్ చేయడానికి కూడా ప్రయత్నం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. సో దాని ప్రకారం మన జిల్లాలో ఒక 6,500 లొకేషన్లో కూడా యోగా నిర్వహించబోతున్నాము. అదేవిధంగా అన్ని టూరిస్ట్ లొకేషన్స్లో కూడా యోగా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు 4th డే మనము ముందు కొత్తపట్నం బీచ్, అదేవిధంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ పక్కన అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో దాదాపు ఒక 9,60,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారందరినీ కూడా జూన్ 21 నాటికి యోగా చేయడానికి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. సో యోగాని ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా అదేవిధంగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనం ఏదైతే 21 చేయబోతున్నామో దాంట్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. అందరూ ప్రాక్టీస్ చేయాలి, దాన్ని అందరికీ మన జీవితంలో ఒక భాగం చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక గొప్ప ప్రోగ్రామ్ని మన రాష్ట్రంలో వైజాగ్లో 21వ తేదీ ఈ నెల ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క యోగా యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తే ఇంట్లోనే ఉండి చేసుకున్నటువంటి స్త్రీలకు, ముఖ్యంగా ఎన్నో ఇష్యూస్ ఉన్నటువంటి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు దీని ద్వారా మనం దూరం చేయొచ్చు, ఫ్యామిలీ చక్కగా ఉంటాయన్న ఒక ఉద్దేశంతో దీన్ని అందరికీ తెలియజేయాలి, దీని గొప్పతనాన్ని అని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్టికులర్గా ప్రకాశం జిల్లాలో ఈ ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఈ యొక్క యోగాని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ పాకల బీచ్లో కూడా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి డోలా బాలవీరంజనేయ స్వామి గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే జేసీ గోపాలకృష్ణ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వచ్చినటువంటి ప్రజలకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి పేస్ ఇంజనీరింగ్ కళాశాల 3వ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఒంగోలు పట్టణంలో అట్టహాసంగా నిర్వహించారు. దక్షిణ బైపాస్లోని SGVS కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో కళాశాల నందు కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసుబాబు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులు పెంపొందించుకోవాలన్నారు. అప్పుడే ఉన్నత అవకాశాలు సొంతం చేసుకోవచ్చన్నారు. డిగ్రీ పట్టభద్రులైన విద్యార్థులను, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దిన అధ్యాపకులను అభినందించారు. కళాశాల కార్యదర్శి మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ పేస్ ఇంజనీరింగ్ కళాశాల నందు అత్యుత్తమ బోధన అందిస్తున్నామని అన్నారు. అనేక మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ద్వారా బహుళజాతి కంపెనీల యందు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. అటానమస్ హోదా పొందిన తర్వాత 3వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇంజనీరింగ్ PG కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాను అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TCS డెలివరీ హెడ్ MS సుబ్రహ్మణ్యం, CII వైస్ చైర్మన్ శరణం నరేంద్ర కుమార్, ప్లేస్మెంట్ అధికారి రూప, కళాశాల ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీకు కావాల్సిన విజువల్ కానీ అంతా ఆ పక్కన హాల్లో కూడా అరేంజ్ చేస్తాం. Do's and don'ts and graduates instructions we gave. Principal sir is asking the questions. You are supposed to stand and keep your hand up.
Director of PACE Computer Solutions, Ms. Padmaja Bayavaru. Academic journey, but the result and dedication from your person contributed to the spirit of your soul. ఓకే చెప్పాకండి. సార్ రెడీ సార్ స్మైల్ ప్లీజ్. ఉండు ఓకే చెప్పండి. స్మైల్ స్మైల్ సార్. స్మైల్ సార్ స్మైల్ స్మైల్. పేస్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క అకేషన్ 3rd గ్రాడ్యుయేషన్ డేకి నన్ను ఇన్వైట్ చేసినందుకు స్పెషల్ గెస్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ గ్యాదరింగ్ చూస్తే చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉన్నారు చాలామంది స్టూడెంట్స్. బేసిక్గా ఏంటంటే ఈ 4 ఏళ్ళు వాడు పడిన కష్టానికి వాళ్ళకి వచ్చే
వాళ్ళు 4 ఏళ్ళు పడిన కష్టానికి వాళ్ళకి దొరికిన ఆపర్చునిటీ అనమాట ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది. కానీ దిస్ ఈజ్ నాట్ ద ఎండింగ్ అండి, ఇది జస్ట్ ఎ బిగినింగ్. వాళ్ళు కాంపిటేటివ్ వరల్డ్లో వేర్ ఆపర్చునిటీస్ గ్రోత్ కాంపిటేటివ్ వరల్డ్ ఎంటర్ అవుతున్నందువలన వాళ్ళు ఇక్కడి నుంచి ఇది అడ్వాంటేజ్గా తీసుకొని ఇక్కడ నేర్చుకున్న పాఠాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలగాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇండస్ట్రీ అను అకాడమియా రిలేషన్షిప్ తోటి పేస్ అనేది ఈ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి నాక్ అక్రెడిషన్ సిలబస్సే కాకుండా స్కిల్ డెవలప్మెంటు మరియు ఇండస్ట్రీ అకాడమియాతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్స్ని ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళు రేపు వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఈజీగాను వాళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్కి అక్వైంట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నది. అదేవిధంగా స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఒకప్పుడు ఏంటంటే మనం చదివి రిప్రొడ్యూస్ చేసిన వాడు గొప్ప. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవడైతే క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త ప్రోడక్ట్స్ కొత్త సర్వీసెస్ వాల్యూ క్రియేషన్ చేయగలిగాడు అటువంటి స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. లైక్ స్టార్టప్ కానీ యాంట్రప్రెన్యూర్గా కానీ డెవలప్ కావడానికి దిస్ ఈజ్ ద రైట్ ఏజ్. ఒకప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఒక 5 ఏళ్ళు వర్క్ చేసి దాని తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి యాంట్రప్రెన్యూర్షిప్ అనేది చేసుకుందాం అనుకుంటారు. కానీ ఇలాంటి కాలేజెస్ వాళ్ళని ఎంకరేజ్ చేసి యాంట్రప్రెన్యూర్షిప్ అనేది ఈవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ కాలేజీలో రావటం వల్ల కొత్త ఐడియాస్ని వాళ్ళు డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. సో స్టూడెంట్స్ జాబ్ గివర్స్ కంటే జాబ్ సీకర్స్ కంటే జాబ్ గివర్స్గా తయారు కావటం వల్ల మన సొసైటీకి చాలా మంచిది, చాలా అడ్వాంటేజెస్. ఈవెంట్ అని అనుకోవట్లేదు, ఎందుకంటే స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కూడా అంటే ఒక బ్యాచ్ బయటికి వెళ్తుందంటే సక్సెస్ఫుల్గా అది మేనేజ్మెంట్ అచీవ్మెంట్. అదే ఒక స్టూడెంట్ కాలేజ్ వదిలి ఒక డిగ్రీ తీసుకెళ్తుందంటే స్టూడెంట్ అచీవ్మెంట్. సో ఇక్కడ అందరూ అచీవర్సే. ఆ ఫెస్టివ్ వాతావరణం కనపడుతుంది. ఐఎమ్ వెరీ డిలైటెడ్ అండ్ ప్రివిలేజ్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. I really thankful to the management on this. I'm very delighted to be here on the graduation day of praise graduates from BTech, MTech and MBA. Very distinguished guests were invited here, and the faculty, esteemed faculty is here with us. It's wonderful to see the atmosphere. It's very festive. And it's wonderful to see so many people graduating from here, close to 900 plus, right? And the 6,000 plus strength of the college. So many of these achievements are attributed to somebody like Sridhar that's been driving the college to this level. Sridhar Garu's efforts are paying off, I think, I would say at this point. And I see the excitement in kids' faces, and I wish them all the best and wonderful things they will do in life, I'm sure. And I wish them all the great things to come for them. థర్డ్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో ఈరోజు గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే మాకు వచ్చిన గెస్టులందరూ కూడా, సో శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే నరేంద్ర గారు ఫ్రమ్ సిఐ, అలాగే సుబ్రహ్మణ్యం గారు ఫ్రమ్ టీసీఎస్, సో వీళ్ళందరూ కూడా మంచిగా స్టూడెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ స్టూడెంట్స్లో క్వాలిటీ పెంచుతూ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ సో ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు సహకరించినటువంటి పేరెంట్స్కి, అలాగే స్టూడెంట్స్కి, అలాగే శ్రేయోభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు. చీరాల చేనేత సాంప్రదాయాల కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. సాంప్రదాయ మగ్గాలపై నేతన్నలు కుప్పడం పట్టు ఎంతో అందంగా ఆకర్షణీయంగా తయారు చేస్తారు. రకరకాల రంగులతో నాణ్యతతో కుప్పడం పట్టు చీర నేతన్న చేతుల్లో నుండి జాలువారుతోంది. అయితే రాష్ట్రంలోని ఉప్పాడ, ధర్మవరం వంటి పట్టు వస్త్రాలతో పోలిస్తే కుప్పడం పట్టుకు అంత పేరు రాలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ కుప్పడం పట్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు. ఈ ఏడాది జనవరి 9వ తేదీ కేంద్ర బృందం చీరాల్లో పర్యటించింది. కుప్పడం పట్టు వస్త్రాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆ ఎగ్జిబిషన్లో కుప్పడం పట్టును చూసిన కేంద్ర బృందం ఫిదా అయ్యింది. ఒకదానికొకటి పోటీ పడే విధంగా ఉన్న డిజైన్స్ కేంద్ర బృందం కళ్ళను కట్టేసింది. దాంతో
కేంద్ర బృందం కుప్పడం పట్టుకు జాతీయ స్థాయి గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. మగ్గాలపై మాత్రమే నేసే కుప్పడం పట్టు ఇక నుండి రాజసం ఒలకబోయనుంది. ఇదిలా ఉండగా కుప్పడం పట్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య యాదవ్ను పలువురు చేనేత ప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుప్పడం పట్టుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడం ద్వారా దానిపై ఆధారపడిన వారికి ఇంకా మంచి రోజులు వస్తాయని తెలిపారు. ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ను కలిసి అభినందించిన వారిలో ఆప్కో చైర్మన్ సజ్జా హేమలత, చీరాల ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, చేనేత ప్రతినిధులు బుచ్చేశ్వరరావు, నిమ్మల పిచ్చయ్య, నాగమల్లేశ్వరి, దుర్గా మల్లేశ్వరి, భరత్ సాంబశివరావు తదితరులు ఉన్నారు. ఇది మామూలు విషయం కాదండి. ఒకప్పుడు ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం అనేది ఇప్పుడు కుప్పడం అంటే చీరాల అంటే కుప్పడం అంటే చీరాల అన్న కాడకు వచ్చింది. ఇంకా మనం స్కిల్స్ పెంచుకొని స్కిల్స్ డెవలప్మెంట్ లాంటివి ఏర్పాటు చేసుకొని ఇంకా దీంట్లో బాగా కొద్ది వర్కులు అన్నీ నేర్చుకుంటే ఇంకా పై స్థాయికి వెళ్ళి ఇంచుమించుగా ₹1,00,000 సారీ వరకు తయారు చేయగలిగే కెపాసిటీని మనం దీంట్లో సాధించవచ్చు. దానివల్ల కూడా ఉపాధి కలుగుతుంది, ప్లస్ ఇంకా మనకి కూడా నైపుణ్యత కూడా తెలుస్తుంది. ఇందుకు అందరూ కంచి వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు చీరాలు కూడా వచ్చే రోజులు రాబోతున్నాయి త్వరలో. దీనివల్ల మార్కెటింగ్ పెరుగుతుంది. ఇక ఏదైనా పెళ్లి కార్యక్రమాలు ఉంటే కంచే కాదు చీరాలు కూడా రావచ్చు అని చెప్పి అన్నట్టు ఉంటుంది. ఇంకా మాస్టర్ వ్యూవర్స్కి ఏంటంటే ఒక 10 సెంట్లు స్థలం లాంటిది కానీ మీరు అలాట్ చేస్తే కొన్ని లూమ్స్ పెట్టే అవకాశం ఉంటుంది. అంటే కరోనా తర్వాత మారిపోయింది. ఇంతకుముందు ఇంటి దగ్గరే నేసేవాళ్ళు, అలా కాకుండా ఒక 10 లూమ్స్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే వాళ్ళే దాన్ని టైం ప్రకారం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అండి. జాతీయ స్థాయిలో ఈ కుప్పడం శారీస్ చీరాలకి ఒక మంచి పేరు, మా నేతన్నలకి గుర్తింపు దొరికిందంటే అందరం కూడా సంతోషపడాల్సినటువంటి అవసరం. దీనికి నాంది లాస్ట్ ఇయర్ మీ అందరూ తెలుసు, ఆగస్టులో చీరాల్లో చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేయడం. వర్షం ఉన్నా కూడా ఆ రోజున మేము ఇక్కడ మంత్రి సబితా గారిని మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి చీరాల్లో కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ముందు ఎలక్షన్ ముందు కూడా మేము మా బుచ్చేశ్వరరావు ఇంకా కొంతమందిని తీసుకొని వెళ్ళి టాటా వాళ్ళని కూడా కలవడం జరిగింది. వాళ్ళని కూడా మేము అడిగాం, మా దగ్గర కుప్పడం అనేటువంటి చీర ఉంది, ఇది చాలా ప్రాచుర్యం పొందినటువంటిది, దీన్ని మీరు ఎందుకు కొనకూడదని చెప్పేసి అడగడం జరిగింది. వాళ్ళు కూడా మేము మీ దగ్గరికి వస్తామని చెప్పడం జరిగింది, కొంతవరకు రావడం జరిగింది. ఆ తర్వాత మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి విన్నవించుకున్నాం, మా దగ్గర స్టాక్ ఉంది, మా మాస్టర్ వ్యూవర్స్ అందరూ కూడా పని లేనటువంటి పరిస్థితి జరుగుతుంది, మా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారంటే అప్పుడు కొన్ని కంపెనీలు వచ్చి మన దగ్గర కొంత నిలవ ఉన్నటువంటి సరుకును కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇవంతా జరిగినటువంటి క్రమంలో ఏం జరిగిందంటే జనవరి 9వ తారీఖున కలెక్టర్ ఆఫీసులో కొంతమంది విదేశీ బృందాలతో కూడా కొంతమందిని పిలవడం, మాట్లాడడం జరిగింది. మన ఏడి నాగమల్లేశ్వరరావు, మన కలెక్టర్ గారు, అట్లా మేము అందరూ కూడా కలిసి దీని మీద జిల్లా ఎస్పీ దామోదర్ సింగరాయకొండ సర్కిల్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణ, గదులు, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, రికార్డులతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. దర్యాప్తులో ఉన్న కేసులను సత్వరమే దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. మహిళలు, చిన్నారుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సర్కిల్ పరిధిలో ప్రజలకు సైబర్ మోసాలపై, మాదక ద్రవ్యాలపై జరిగే అనర్థాలపై రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్పై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. జిల్లా ఎస్పీ వెంట ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఆర్ఐలు రమణారెడ్డి, సీతారామరెడ్డి, సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర ఉన్నారు.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతంజలి యోగా సమితి జేసీఐ ఒంగోలు మరియు ఫ్రెండ్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత షుగర్ వ్యాధి ఒబేసిటీ నివారణ చికిత్స శిబిరం ఇంటిగ్రేటెడ్ యోగా క్యాంపును ఈ నెల 16 నుండి 21వ తేదీ వరకు తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపం నందు నిర్వహిస్తున్నట్లు పతంజలి యోగా సమితి అధ్యక్షులు గంధవల్ల బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. డయాబెటిక్ ఫ్రీ భారత్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో స్వామి రామ్దేవ్జీ దిశానిర్దేశన ప్రకారం శిక్షణ ఇస్తూ దానిలో భాగంగా ఒంగోలులో షుగర్ వ్యాధితో అధిక బరువుతో బాధపడుతున్న వారికి పతంజలి యోగా పీఠ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ బాలూజీ యోగాచార్య ద్వారా 5 రోజుల పాటు ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వలివేటి సుధీర్, జిల్లా భారత స్వాభిమాన అధ్యక్షులు సోమ సుబ్బారావు, పతంజలి జిల్లా అధ్యక్షులు బోయపాటి రవి, జేసీఐ ఒంగోలు 50వ ప్రెసిడెంట్ మేడిశెట్టి వెంకట సుబ్బారావు, యోగా సహయోగ శిక్షకులు దేశు వెంకయ్య, సహయోగ శిక్షకులు పబ్బిశెట్టి వెంకట సుబ్బయ్య, నేచర్ సేవా ఫౌండేషన్ అధ్యక్షులు దరిమడుగు రాజశేఖర్, ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు గుర్రం బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా రేపు 16వ తేదీ నుంచి జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారితో ఒంగోలు ఫ్రెండ్స్ క్లబ్తో కలిసి పతంజలి యోగపీఠ సంయుక్తంగా అధిక బరువు షుగర్ వ్యాధి నివారణకు 5 రోజుల పాటు ఇంటిగ్రేటెడ్ యోగా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచానికి అంతుపట్టని సమస్యగా ఉన్నది ఒబెసిటీ, డయాబెటిక్. ఈ రెండింటికి అతి తక్కువ సమయంలో చక్కటి పరిష్కార మార్గాలు పతంజలి యోగపీఠ నుంచి పూజ్య గురుదేవులు రామ్దేవ్ బాబా గారు అందించడం జరిగింది. అవన్నీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ కూడా అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పట్టణ ప్రజలందరూ కూడా 16వ తేదీ నుంచి తాతా లక్ష్మీ ప్రసాద్ కళ్యాణ మండపం శివాలయం పక్కనున్న ఈ వేదికలోకి ఉదయం పూట 5:30 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం అదే సమయానికి 5:30 నుంచి 7 గంటల వరకు 5 రోజుల పాటు జరిగే ఈ శిబిరానికి తప్పకుండా హాజరయ్యి కనీసం మన లాభాలు పొందాలని, అధిక బరువు తగ్గడానికి, అలాగే డయాబెటిక్ కూడా తగ్గించుకునేదానికి నివారణ మార్గాలు అనేకం సీనియర్ గురు పరంపర మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. పతంజలి యోగపీఠ్ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సుధీర్ అనే నేను పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. గత 15 సంవత్సరాలుగా మా సంస్థ తరపున అనేక యోగా క్యాంపులు నిర్వహించి ఉన్నాము. అనేక అపార్ట్మెంట్ల్లో కానీ, గుళ్ళలో కానీ, ఈ అసోసియేషన్స్లో కానీ అనేక యోగా కార్యక్రమాలు చేపట్టి యోగాని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఉన్నాము. ఈ యోగ మాస సందర్భంగా మరొకసారి తాతా కళ్యాణ మండపంలో ఉదయము సాయంకాలము మా గురుగారు బాలసుబ్రహ్మణ్యం గారిచే మంచి ఒక యోగ కార్యక్రమం, యోగా క్లాసు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ ఉచితంగా యోగా నేర్పించడంతో పాటు వైద్య సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చక్కని సదావకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పతంజలి సేవా సమితి వారితోటి, యోగా సమితి వారితోటి నిర్వహించుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. వాళ్ళు చాలా 25 ఏళ్ల నుంచి మంచి అనుభవం ఉన్న గురువులు. వాళ్ళు మాకు జేసీఐకి ఇంక్లూడింగ్ చేసుకొని ఫ్రెండ్స్ క్లబ్ అని మా పూర్వ అధ్యక్షులు తాతా బద్రీ గారిని, ఇక్కడ ఉన్న గురువు గారు బాలాజీ గురువు గారు మరియు అందరూ ఈ క్యాంపుని, యోగా క్యాంపుని 16 నుంచి 21 దాకా వినియోగించుకోవాలి. మధ్యలో మెడికల్ క్యాంప్ ఉండిద్ది, ఒబెసిటీది ఉండిద్ది, ప్లస్ అన్ని విధమైన యోగా కార్యక్రమాలు చక్కగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉదయం సాయంత్రము ఈ అవకాశం మాకు జేసీఐ కల్పించినందుకు గురువు గారికి ధన్యవాదాలు. ఒంగోలు సీతారాంపురంలోని శ్రీ లాస్యప్రియ విద్యాలయ పూర్వ విద్యార్థిని నర్సింగోలు మధుహాసిని ఏఐఐఎంఎస్ న్యూరాలజీ విభాగం ఎంట్రన్స్ టెస్ట్ నందు ఆల్ ఇండియా స్థాయిలో 2వ ర్యాంకు సాధించారు. తమ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థిని జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించడం పట్ల లాస్యప్రియ స్కూల్ నిర్వాహకులు నర్సింగోలు శ్రీనివాస్ ప్రసాద్, శాలిని హర్షాన్ని వ్యక్తం చేశారు. మధుహాసిని ఎంబీబీఎస్ గుంటూరులో, ఎండి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో చేశారు. ఉత్తమ ర్యాంకు సాధించిన మధుహాసిని పలువురు అభినందించారు.
కవులు కళాకారులు వారి సాహిత్యం ద్వారా కళారూపాల ద్వారా వారి జీవితాలను ధన్యం చేసుకున్నారని రంగభూమి కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి అంగల్గుర్తి ప్రసాద్ అన్నారు. ప్రతి నెల 2వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన 96వ నెల కార్యక్రమానికి అంగల్గుర్తి ప్రసాద్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈ నెలలో మరణించిన కవులు కళాకారులపై ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ కవి శ్రీపై జల్ది విద్యాధర్రావు, డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావుపై డాక్టర్ మండవ నరసింహారావు పై ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, గుర్రం జాషువాపై గంగవరపు సునీత, కందుకూరి వీరేశలింగం పంతులపై ఉన్నం జ్యోతివాసు, గురజాడ అప్పారావుపై మాదేపల్లి సూర్యకుమారి, మల్లవరపు జాన్పై దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, కొలకలూరి స్వరూపరాణిపై కొలకలూరి చక్రవర్తి, బలిజేపల్లి లక్ష్మీకాంతంపై చిట్టా శివప్రసాద్, నాగనేని నరసింహారావుపై మెడసల మల్లికార్జునరావు, ఓగిరాల ఆదిమూర్తి, గాండ్ల వెంకట్రావుపై అంగల్కుర్తి ప్రసాద్ ప్రసంగించారు. నటరాజస్వామి విగ్రహానికి పుష్పాలతో పూజా కార్యక్రమాన్ని జరిపించి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు బేబీ బృందం మువ్వా నాగేశ్వరరావు, చక్రాల మల్లికార్జునరావు, మిలిటరీ కోటేశ్వరరావు ఆలపించిన సినీ గీతాలు అందరినీ అలరించాయి. వరకు మనం నివాళులు అర్పించుకున్నాం. ఇక ఈ సాహితీవేత్తల గురించి కూడా మా క్యాలెండర్ వేస్తుంది. ప్రతి నెల అదే సంవత్సరంలో ఆ నెలలో దివంగతులైన వంటి వాళ్ళకి నివాళులు అర్పించే కార్యక్రమంలో కళల దండోరా అనే మాసపత్రిక క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్లో ఈ వర్ధంతులు కూడా ఏ నెలలో ఎవరి వర్ధంతులు ఉన్నాయి అనేది ప్రముఖ సాహితీవేత్తలు, ప్రముఖ రంగస్థల నటుల గురించి కూడా ఉంటుందనేది మీకు ఒకసారి మళ్ళీ తెలియపరచుకుంటూ, ప్రత్యేకమైన శిల్పం, ఒక పదమాధుర్యం, శబ్ద గాంభీర్యం, అనేకం, ప్రతిదీ కూడా ఆయన ఒక ప్రత్యేకమైన ఆయన ఒక యుగ పురుషుడు. తెలుగు సాహిత్యంలో ఆయన తర్వాతనే ఎవరైనా. అంతకుముందు ఉన్నటువంటి ఆ ఛందస్సు అనే దాన్ని బద్దలు కొట్టి నూతన ఛందస్సుకు ఒరవడి కట్టినటువంటి గొప్ప సాహితీవేత్త. అయితే శ్రీశ్రీ గారి దాదాపు 20 పుస్తకాలు రచించినా కానీ ముఖ్యంగా 6 పుస్తకాలని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మహాప్రస్థానం మీ అందరికీ తెలుసు, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, తర్వాత వారం వారం, ప్రతిభ, ఇటువంటి 6 పుస్తకాలని ప్రభవ ఇటువంటి 6 పుస్తకాలను ఆయన ముఖ్యమైన పుస్తకాలను రచించారు. ఆయన ఇక్కడ నుంచి పోయి ఆయనకు షుగర్ ఉంది. షుగర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఇక్కడ ఏ పొట్టేలు తీసేశారు ఒంగోలులోనే. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ తీసుకెళ్ళేటప్పటికి దరిదాపుగా 4 గంటలు 5 గంటల ప్రయాణం జరిగి ఉంటుంది. నడువుల వరకు వచ్చేసింది దాని ఎఫెక్ట్. నడువుల వరకు వచ్చేసి మీరు ఉండాలి అని అంటే ఖచ్చితంగా కాళ్ళు తీసేసేయాలండి అని అంటే ఆయన దానికి అంగీకరించారు. నడువులు పోయినాక నేనేం చేయాలా, అవసరమే ఉంది, అంత అవసరం లేదు, పోతాను, నాకు తీయాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి విజయవాడ వచ్చేసి విజయవాడ వచ్చి చూపించిన తర్వాత విజయవాడలోనే చనిపోయాడు. మరి ఆయన మా బోటి కళాకారులకు మొత్తం కూడాను దరిదాపుగా ఆయన శిష్య బృందం ఒక 100 మందికి పై చేరుకుంటారు. మండవ నరసింహారావు గారు అంటే మనందరికీ తెలుసు. కమలా నర్సింగ్ హోమ్ గుంటూరు రోడ్లో ఉంది. ఆయన ప్రజల డాక్టర్గా అందరి చేత మన్ననలు పొందినటువంటి వ్యక్తి. ఆ రోజు జక్రయ్య డాక్టర్ గారు, ఇటు పక్కన ఉన్నటువంటి రాంబాబు డాక్టర్ గారు, అలా పెద్ద తరం ఉన్నటువంటి డాక్టర్లలో డాక్టర్ మండవ నరసింహారావు గారు కూడా ఒకరు. మనకి రావిపాటి ప్రసాదరావు గారు పక్కనే. వీళ్ళందరూ పెద్ద తరం డాక్టర్స్. అంటే వీళ్ళని ప్రజల డాక్టర్లు అని అనేవాడు. అంటే వాళ్ళ దగ్గరికి స్వతంత్రంగా అందరూ వెళ్ళి వైద్యం చేయించుకునేవాడు. అయితే డాక్టర్ మండవ నరసింహారావు గారిలో ఉన్నటువంటి సాహిత్యాన్ని గుర్తించినటువంటి నాగభైరవ కోటేశ్వరరావు గారి యొక్క ప్రోత్సాహంతో వారు కూడా గుండ్లకమ్మ పదాలు, నా తెలుగు కవితా కుమారి, నిరీక్షణ అన్నటువంటి వీటిని కూడా రాశారు. ఆయన గుండ్లకమ్మ పదాలని చాలా అద్భుతమైనటువంటివి రాశాడు. గుండ్లకమ్మ పదాలంటే కోనలమ్మ పదాలని ఆరుద్ర గారు రాశాడు. ఎలా ఉంటాయంటే 4 పదాలని ఉంటాయి. అద్భుతమైనటువంటి దాంట్లో వివరణ కూడా ఉంటుంది. ఆరుద్ర గారు ఒక కోనలమ్మ పదం రాశాడు, చెప్తారు వినండి. ఆయన ఏం రాశాడంటే, ఆలిగొన్నది కోక అంతరిక్షపు నౌక అంతకంటెను చౌక ఓ కోనలమ్మ అన్నాడు. భార్యగా అన్నటువంటి ఆ చీర అంతరిక్షపు నౌక అంటే చాలా తక్కువగా ఉందని చెప్పి ఆయన తమాషకు రాస్తే, అటువంటిదే దాన్నే ఆ మీటర్నే తీసుకొని మండవ నరసింహారావు గారు కూడా చాలా చక్కగా చెప్పారు. కను తెగువ ఉయ్యాల, కను మూయ మోయాల, నడుము ఏదో
జ్యేష్ఠ మాసంలోని శ్రవణ నక్షత్రంతో కూడిన రోజున విష్ణు శివుని పూజించడం ఎంతో ప్రశస్తమైన కాలమని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జయంత్యం తెలిపారు. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. కోర్టు సెంటర్లోని బాపూజీ గో సంరక్షణ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం కేశవస్వామిపేట, సీతారాంపురం, గద్దలగుంట, కొండమెట్ట, రాజాపానగల్ రోడ్డు మీదుగా శ్రీగిరి దేవస్థానం వరకు సాగింది. భక్తులు తమ భుజాలపై అత్యంత శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో శ్రీవారి మూర్తిని స్థిరపరిచి తమ భుజస్కంధాలపై మోస్తూ సామూహికంగా గోవిందనామాలు పఠిస్తూ గరుడ, హనుమాన్, శంకు చక్ర త్రిపుండ్రలను చేపట్టి గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణలో శ్రీ వాసవి కోలాట భజన మండలి సభ్యులు కోలాటంతో శ్రీవారికి కోలాట అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ కమిటీ కోశాధికారి ఒలేటి కృష్ణారావు, శనిగేపల్లి నాగాంజనేయులు, యోగా గురువు గోపాల్ రెడ్డి, మురళి, ఈశ్వరయ్య, దేశకృష్ణ, ఆంజనేయులు, వాసవి కోలాట భజన మండలి సభ్యులు రేఖ, అరవింద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూడండి ఫోటోలు పడతాయి. चक्षुषे सर्वलोकानां वेंकटेशाय मंगलम् श्री वेंकटाद्रि शृंगाग्रमंगला మందిరమై మరుగులిపెను ప్రాణములే గానముగా పరిణమించే మానసమే మందిరం. తర్వాత సంగతి వడ్డీ కాసుల వాడే నటనపుడే, వడ్డీ కాసుల వాడే నటనపుడే, పుట్టుకొట్టాంటకు భిక్షించే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడు గోవిందా 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 గోవిందా
త్యాగరాజస్వామి సేవా సమితి వారి సప్తమ కార్యక్రమంలో భాగంగా మంగమూరు రోడ్డులోని గాయత్రి మందిరంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తన విభావరి భక్తి పారవశ్యాన్ని కలిగించింది. గాయనీమణులు యశోద, యామిని ప్రియ అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. వీరికి తబలాపై పాండురంగారావు, కీబోర్డుపై ఎస్కే బాబు వాద్య సహకారం అందించారు. త్యాగరాజస్వామి సేవా సమితి అధ్యక్షులు పిన్నన్రాజు నరసింహారావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.